నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. దీనితో నిర్వాసితులు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల చిత్రపటానికి పవర్ ప్లాంట్ ఎదుట పాలాభిషేకం చేశారు. సభకు నమస్కారంలో మన మినిస్టర్లకి, అలాగే సీఎం గారికి, లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారికి అందరికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏమిటంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ పవర్ ప్లాంట్కి భూములు ఇచ్చి ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. ROFR పట్టా అయితేంది, పట్టా ల్యాండ్ అయితేంది. అదేవిధంగా ఎన్క్రోచ్మెంట్ వాళ్ళకి, తాతా మనవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి మన పవర్ ప్లాంట్ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరి కుటుంబాలలో వెలుగులు నింపవలసింది కదా ఈ లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారికి తెలియజేస్తూ వీర్లపాలెం, గోదలగొండ తండ, కపూర్ తండ, అదేవిధంగా దామర్చర్ల, హిమాపురం, ఈ చుట్టుపక్కల దామర్చర్ల మండలి ఉన్న విలేజ్లలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ల పైన భూ నిర్వాసితులందరికీ కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు మన ప్రజాప్రభుత్వం వచ్చింది. కావున ఆ ప్రభుత్వంలో, మన ప్రజాప్రభుత్వంలో ఎన్నడూ కనివిరి ఎరగని రీతిలో మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జెడ్పీటీసీ మన ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు వాళ్ళ కృషితో ఎంతో చాకచక్యంగా మన యొక్క అన్ని ఆలోచనలు ఆలోచించి ఒడిదుడుకులను ఎదుర్కొని వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారిని, భట్టి విక్రమార్క గారిని, మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మన యొక్క స్థానిక మంత్రులందరినీ కూడా అందరి దృష్టికి తీసుకెళ్లి చాలా మన గురించి కృషి చేసి అనేక విధాలు ఆ ఉద్యోగాలు 246 మంది, మిగతా యొక్క ROFR 122 మంది అందరినీ కూడా రేపు ప్రజాభవన్కి పిలిపించి ప్రతి ఒక్కరికి మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి విక్రమార్క గారు, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క కాలవీరగూడ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనగా బీసీ కుటుంబం ఎక్కువ ఉన్నది, SC ST కుటుంబం ఎక్కువ ఉన్నది. ఈ కుటుంబాలకు మొత్తం కూడా అనుకూలంగా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం న్యాయం జరిగింది. న్యాయం ఏందని ప్రశ్నించాలి. ఎందుకంటే తిరుగుతలు, మేధావులు, విద్యావంతులు అందరూ ఉంటారు. అయ్యా, నీ ప్రభుత్వం మీకు చాలా అన్యాయమైన 30-34 లక్షలు వచ్చే ఎకరానికి భూమికి 6 లక్షల రూపాయలు ఇచ్చినావు. వేరే భూములకి 3 లక్షల రూపాయలు వచ్చినాయి. అక్కడ హిమాశ్రయం పట్ట